సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అంటూ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ను ఏర్పాటు చేసిన సంస్థ మరో అస్త్రాన్ని సంధించబోతోంది. తెలుగు పాఠకులకు అక్షర ఆయుధాన్ని అందించాలని సంకల్పించింది. తెలుగు పత్రికా రంగంలో ఓ మంచి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పత్రిక లేని లోటును తీర్చడానికి సిద్దమైంది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అంటూ 2 ఏళ్ల క్రితం కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు పొంది తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. నెంబర్ 1 న్యూస్ ఛానల్ కు తెలుగు ప్రజలు చూపిన ఆదరాభిమానాలతో అదే సంస్థ మరో అడుగు ముందుకేసింది. తెలుగు పత్రికా రంగంలో లేని లోటును తీర్చడానికి సమాయత్తమవుతోంది. అక్షరం పేరుతో ఓ పక్షపత్రికను పాఠకులకు అందించబోతోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట పరమార్థ సాధన శ్రీ 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 సద్గురు బోధానంద స్వాముల వారి ఆశ్రమంలో అక్షరం పత్రికకు సంబంధించిన బ్రోచర్ను రామకృష్ణానంద స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బ్రోచర్ను నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు అందుకున్నారు. తమాంజోది సర్వం వైపూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథోయం వైపూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్త. తెలుగు రాష్ట్రాల్లో చాలా పత్రికలు ఉన్నప్పటికీ సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పత్రిక మాత్రం లేదని, ఆ లోటు ఇప్పుడు తీరబోతోందన్నారు రామకృష్ణానంద స్వామి. మన ఆశ్రమంలో ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా, మరి బోధానంద స్వాముల వారి యొక్క మహాసమాధిలో నుంచి వారికి సంపూర్ణ అనుగ్రహం. మరి ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. సంవత్సరం పాటు 365 రోజులు మహాచండీయాగం. ఈ కలియుగంలో ఎవరు ఏ విధంగా చేయని విధంగా మహత్ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పంతో మొన్న ఎంఎస్ఆర్ నాయుడు గారికి తెలియజేస్తే మరో మాట లేకుండా ఈ ఆశ్రమంలో జరిగేటువంటి ఒక మహత్ కార్యక్రమానికి నేను ఎనమాలుండి అన్ని రకాలుగా సహారాలు అందిద్దాం స్వామీజీ అని తెలియజేయటం మరి ఇది ఎంతో ఆనందదాయకం. అది చిన్న విషయం కాదు. వారి ఉద్దేశం మహా ఘనంగా ఉంది కనుక ఈ అక్షరం పక్షపత్రిక, ఎంఎస్ఆర్ న్యూస్ ఛానల్, తర్వాత ఎంఎస్ఆర్ ప్రొడక్షన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా ఎలుగొందుతుందనే దానికి సందేహం లేదని కూడా ఆశ్రమం తరపు నుంచి స్వామీజీగా తెలియజేసుకుంటూ వారికి శ్రీ శ్రీ సద్గురు బోధానంద స్వాముల వారి యొక్క అనుగ్రహంతో దివ్యమంగళ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. తాము త్వరలో ప్రారంభించబోయే అక్షరం పక్షపత్రిక అవినీతిపై బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని నెంబర్ 1 న్యూస్ ఛానల్ కు ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాల మాదిరిగానే పాఠకులు అక్షరం పత్రికకు కూడా చూపుతారని ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆకాంక్షించారు. అక్షరం అనే ఒక పక్షపత్రికని ఈరోజు లాంచ్ చేయడం, బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజున నెంబర్ 1 న్యూస్ ఛానల్ పెట్టిన అతి కొద్ది కాలంలోనే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించడం, మరి అందరి కోరిక మేరకు మరి లక్షలాది మంది ఈ రోజున పత్రిక కూడా పెట్టమని అడగడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మంచి రోజు కాబట్టి మరి ముఖ్యంగా కవర్ పేజీని మాత్రం ఈరోజు ఆవిష్కరించాం. ఇది కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సామాన్యుల కోసమే పనిచేస్తుంది ఈ పత్రిక. ఈ పత్రిక ప్రజలందరూ కూడా ఆదరించాలని, మరి అందరి కోరిక మేరకు ఇది పెట్టాం కాబట్టి సామాన్యుల కోరిక మేరకు ఇది ఒక అవినీతిమే ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరి అలా ఈ రోజు ఇక్కడ మన స్వామివారి చేతుల మీదుగా, అందరి ప్రముఖుల చేతుల మీదుగా, ఇక్కడ సామాన్యుల చేతుల మీదుగానే ఈరోజు ఈ కవర్ పేజీని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ పత్రికని ఆశీర్వదించి మరి త్వరలోనే దీన్ని లక్షలాది మంది మెంబర్షిప్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం ఆశ్రమంలో జరిగిన పలు కార్యక్రమాల్లో సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు.